21 రూపాయల పత్రులను వినాయకుడు అంగీకరించి ఆస్వాదిస్తాడు. తనను 1000 రకాలుగా చిత్రించి తయారు చేసి రూప వికారం చేసిన సంతోషంగా తలూపుతాడు. జానపదం, లలితం, శాస్త్రీయం, చివరికి ర్యాప్ సంగీతంతో ఆయన మీద పాట కట్టినా కలిసి మనతో నృత్యం చేస్తాడు. పుష్పం, పత్రం, ఫలం, తోయం దేంతో అర్చించినా సంతోషపడిపోతాడు. ఇన్ని రకాలుగా అలంకరించి పూజలు చేసి అంతెత్తున కీర్తించి పొగిడి బులిపించి చివరకు తీసుకెళ్లి నిమజ్జనం చేసిన ప్రశాంతంగా నిష్క్రమించి కోపం తెచ్చుకోకుండా వరాలిచ్చేస్తాడు. ఇంతటి వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని అంగీకరించి దానిలోనే ఏకత్వం దర్శించుకునే మహా గొప్ప హిందుత్వాన్ని భగవంతుడు మానవాళికి అందిస్తే దీన్ని కాదని రాడ్డు మతాలకు ఒక్కటి తప్ప ఇంకేమీ అనుభూతి చెందలేని, అంగీకరించలేని మోటు వ్యవహారాలకు గొప్పతనాన్ని ఆపాదించే మెదడు లేని వాళ్లను వెదవలని అంటాం, మేధావులనం. ఇక నాస్తికం పేరుతో నాటకాలాడేవాళ్ళు, హిందుత్వాన్ని విమర్శించేవాళ్ళు, రొడ్డొకొట్టుడు దరిద్రాలను తగిలించుకునే దౌర్భాగ్యులే నాకే మతము లేదనే వాళ్ళు ఖచ్చితంగా ఆ పెంటలోకే ఆకర్షితులవుతారు. హిందుత్వం అనే గొడుగు కింద ఉన్నంతసేపే నీ వైవిధ్యానికి, భిన్నత్వానికి రక్షణ. అది వదిలావా, వదలమని ప్రోత్సహించావా, నువ్వు రాయి లాంటి మార్పులేని రాని మూఢత్వం వైపు ప్రయాణిస్తున్నట్టే. కనీసం వినాయక నవరాత్రిలోపు, అది ఒప్పుకోలేకపోతే విజయదశమిలోపు ఇప్పటి వరకు నీ మూఢత్వ ప్రదర్శనకు లెంపలేసుకొని ఒక దండం పెట్టుకో. హిందుత్వం ఎక్కువ ఆశించదు. నీ ప్రాణాన్ని లేకపోతే అవతల ప్రాణాన్ని బలిపెడితేనే స్వర్గం వస్తుందని నమ్మించదు. శాస్త్రీయత వైపురా, భారతదేశం వైపుకిరా, భువిలోక స్వర్గాన్ని సృష్టించుకో. జై వినాయక, జై జై గణేశ.